హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు 5,000 రూపాయలు పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో కేవలం 60,000 రూపాయలకే లభిస్తుంది. ఈ ఫీజు ఒక 10,000 రూపాయలు పెంచాలని నిర్ణయం అయింది. కాకపోతే ఈ నిర్ణయాన్ని కొంచెం వాయిదా వేసాము. సో 31st మే వరకు పాత ఫీజు 60,000 మీకు ఎక్స్టెండ్ అయింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలని ఆగిపోయారో వాళ్ళంతా కూడా 31st మే లోపు టైం వేస్ట్ చేసుకోకుండా జాయిన్ అయిపోండి. 1 జూన్ నుంచి ఫీజు 10,000 రూపాయలు పెరగబోతుంది. సో మీరు 5,000 పే చేసి జాయిన్ కావచ్చు, లేదా సింగిల్ పేమెంట్ చేస్తాను అంటే మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. రైట్. అదే యూపీఎస్సీ ప్రోగ్రామ్ మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలంటే హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి జాయిన్ అయ్యే అవకాశం మీకు ఉంది. సో దీనికి మీరు పే చేయాల్సింది కేవలం 10,000 రూపాయలు పర్ మంత్. ఫీజు వచ్చేసి 80,000. యూ కెన్ పే జస్ట్ 10,000 పర్ మంత్. సో ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈవెన్ మన యూపీఎస్సీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ మీకు ఫ్రీగా వస్తాయి. ఆఫ్లైన్ పైన కూడా ఫీ హైక్ అనేది ప్లాన్ చేస్తున్నాం 1 జూన్ నుంచి. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ బిఫోర్ 31st మే. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి నోటిఫికేషన్ వస్తుంది అని న్యూస్ వస్తుంది. కాబట్టి ఆన్లైన్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన దగ్గర తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం 2 కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం 15,000 రూపాయలకి అందిస్తున్నాము. దానిపైన మీకు 5,000 రూపాయలు పర్ మంత్ ఈఎంఐ కూడా ఇస్తున్నాం. మీలో కొంతమంది గ్రూప్ 2కి ఎంత ఫీజు ఏంటి అని అనుకోవచ్చు. ఎందుకంటే క్లాసెస్ ఇక్కడ సివిల్స్ ఫ్యాకల్టీతో టీచ్ చేయడం జరుగుతుంది. చీప్ క్వాలిటీ టీచింగ్ ఉండదు. యూ విల్ హ్యావ్ హైయెస్ట్ లెవెల్ క్వాలిటీ. మారిన ప్యాటర్న్ ప్రకారం యూపీఎస్సీ స్టాండర్డ్లోకి గ్రూప్ 2 వస్తుంది కాబట్టి ఆ స్టాండర్డ్లో మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇది ప్రాపర్ లైవ్ క్లాస్, పాత వీడియోలు ఏదో పెట్టేసిన బ్యాచ్ కాదు. సో మంచి అవకాశం వినియోగించుకోండి. లైఫ్ టైం వ్యాలిటీతో వచ్చే ఆపర్చునిటీ. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ ట్రిప్పింగ్ అంటే ప్రాపర్గా వెళ్తున్నట్టు కాకుండా స్టంబుల్ అవ్వడం, తడబడ్డం అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కలగలిపి ఒక సింగిల్ వర్డ్గా తీసుకుంటే దాన్ని ట్రేడ్ అని చెప్పేసి అంటాం. సో ట్రేడ్ అనేది ట్రిప్ అవుతుంది. ఈ ట్రేడ్ స్టాటిస్టిక్స్, ట్రేడ్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మనకి ఈ ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇండియా మస్ట్ నాట్ ఎక్సెసివ్లీ రిలై ఆన్ ఎ ఫ్యూ లార్జ్ మార్కెట్స్. ఎక్సెసివ్లీ రిలై అంటే డిపెండ్ అవ్వడం. కొన్ని లార్జ్ మార్కెట్స్ పైనే ఎక్కువగా ఇండియా డిపెండ్ అవ్వకూడదు. ఇండియా ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి క్లియర్గా రాశారు. అంటే కొందరిపైన ఆధారపడుతూ ఉండకూడదు. కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉంటుంది. సో అవి తెగకపోతే వాళ్ళు ఆ మార్కెట్స్ డౌన్ అయిపోతే మనం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని అర్థం. దిస్ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ ఆఫ్ టు ఎ సబ్డ్యూడ్ స్టార్ట్ ఆన్ ద ట్రేడ్ ఫ్రంట్. ట్రేడ్ విషయంలో తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం మనకి కొంచెం స్లోగా, సబ్డ్యూడ్ అంటే అంత ఊపు లేకుండా, ఉత్సాహం లేకుండా డల్గా స్టార్ట్ అయింది. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ స్లంప్డ్ టు $34.6 బిలియన్ ఇన్ ఏప్రిల్. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఏప్రిల్లో $34.6 బిలియన్ పడిపోయాయి. స్లంప్ అంటే పడిపోయాయి. ద లోయెస్ట్ సిన్స్ అక్టోబర్ నుంచి తీసుకుంటే ఇదే మనకి లోయెస్ట్ ఎవర్ అనమాట. గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇంతగా పడిపోవడం. ద వర్స్ట్ మంత్ ఫర్ అవుట్బౌండ్ షిప్మెంట్స్ ఇన్ 2022-23. ఇన్ఫ్యాక్ట్ ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో వర్స్ట్ మంత్ ఏది? అక్టోబర్ తర్వాత వర్స్ట్ మంత్ ఏదంటే ఈ ఏప్రిల్ అని చెప్పొచ్చు అనమాట. దిస్ వాజ్ ద థర్డ్ సక్సెసివ్ కాంట్రాక్షన్ ఎక్స్పోర్ట్స్లో వరుసగా మూడోసారి మనకి కాంట్రాక్షన్ అనేది మనకు కనిపించింది. ఎప్పుడైనా సరే నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ ఇస్తారు. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్తో కంపేర్ చేసి మనకి పెరిగిందా తగ్గిందా చెప్తారనమాట. దిస్ వాజ్ ద థర్డ్ సక్సెసివ్ కాంట్రాక్షన్ అండ్ 12.7% బిలో లాస్ట్ ఏప్రిల్స్ నెంబర్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో పోల్చుకుంటే 12.7%. సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నెంబర్తో పోలిస్తే మనకి 12.7% తగ్గింది. ఇంపోర్ట్స్ ష్రాంక్ బై ఎ షార్పర్ 14% టు ట్రిప్ టు 15-month లో ఆఫ్ అండర్ $50 బిలియన్. ఎక్స్పోర్ట్స్తో పాటు ఎక్స్పోర్ట్స్ ఏమో 12.7%
తగ్గిపోయాయి. ఇంపోర్ట్స్ కూడా తగ్గాయి, 14% తగ్గాయి. అంటే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ తగ్గాయి. మీరు ఎప్పుడైనా గమనిస్తే ట్రేడ్ డెఫిసిట్ అంటాం. ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి డెఫిసిట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే మనకి సర్ప్లస్ ఉంటుంది. అంతేనా? ఎప్పుడైనా గమనించండి, వెన్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి యూఎస్కి మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేశాడు అనుకోండి. సో యూఎస్ నుంచి మనకి డబ్బులు వస్తాయిగా, విల్ గెట్ మనీ. సో ఇండియాకి మనీ ఇన్ఫ్లో ఉంటుంది. అలాగే ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి మనకి దుబాయ్ నుంచి ఆయిల్ తెప్పించుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మన మనీ బయటికి ఇవ్వాలి. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనీ బయటికి వెళ్తుంది, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనీ లోపలికి వస్తుంది. సో లోపలికి వచ్చేది మనం ప్లస్ గాను, బయటికి వెళ్ళేది మైనస్ గాను తీసుకుంటే, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే మైనస్లు ఎక్కువ ఉండి ప్లస్లు తక్కువ ఉన్నట్టు. సో అది డెఫిసిట్ అవుతుంది. అలా కాకుండా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే ప్లస్లు ఎక్కువ ఉండి మైనస్లు తక్కువ ఉన్నట్టు, అది మనకి సర్ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పర్సంటేజ్ తగ్గింది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? డెఫిసిట్ అనేది తగ్గుతుంది. డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్. కాబట్టి ఇంపోర్ట్ ఎక్కువ తగ్గింది, ఎక్స్పోర్ట్ కొంచెం తగ్గింది. కాబట్టి డెఫిసిట్ అనేది ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఓకే, 15 month లోకి ఇంపోర్ట్స్ ష్రింక్ అయిపోయాయి. ఎ స్లోయింగ్ గ్లోబల్ ఎకానమీ హ్యాడ్ బీన్ హర్టింగ్ ఎక్స్పోర్ట్స్ through the second half of 22-23 with declines in 4 of 6 months. ఎక్స్పోర్ట్స్ ఎందుకు దెబ్బతింటున్నాయి? ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ స్లో అవుతుంది కాబట్టి. గ్లోబల్ ఎకానమీ స్లో అయితే ఇండియాలో ఏంటి ప్రాబ్లం అనవచ్చు. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం? విదేశాలకి. మరి విదేశాల్లో డిమాండ్ ఉంటేనే కదా వాళ్ళు కొంటారు. అక్కడ ఎకానమీ స్లో అవుతుందంటే అక్కడ అగ్రిగేట్ డిమాండ్ తగ్గిపోతుంది. మరి అక్కడ డిమాండ్ తగ్గినప్పుడు మన వస్తువులకు ఉన్న డిమాండ్ కూడా తగ్గుతుంది కదా. సో మన వస్తువుల యొక్క షిప్మెంట్స్ కూడా ఏమవుతాయి? తగ్గిపోతాయి. ఓకే, విత్ డిక్లైన్స్ ఇన్ 4 of 6 months. ఈ 6 monthsలో 4 monthsలో మనకి డిక్లైన్స్ అనేవి కనిపించాయి. బట్ ఏప్రిల్స్ ఇనీషియల్ ఎస్టిమేట్స్ ఆర్ ట్రబ్లింగ్, నాట్ జస్ట్ బికాస్ దే రిప్రజెంట్ ద స్టీపెస్ట్ ఫాల్ ఇన్ రీసెంట్ మంత్స్ బట్ ఆల్సో సిగ్నల్ ఎ సడన్ షిఫ్ట్ ఇన్ సీక్వెన్షియల్ మొమెంటమ్ అకిన్ టు ది యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాండ్ బ్రేక్స్. మీకు అర్థమైందా? ఏప్రిల్ యొక్క ఇనీషియల్ ఎస్టిమేట్స్ అనేవి ట్రబ్లింగ్ అంటే కొంచెం ఇబ్బంది పెట్టేవి. ఎందుకని? నాట్ జస్ట్ బికాస్ దే రిప్రజెంట్ ద స్టీపెస్ట్ ఫాల్ ఇన్ రీసెంట్ మంత్స్. అంటే రీసెంట్ మంత్స్లో లోయెస్ట్, స్టీపెస్ట్. మీకు స్టీపెస్ట్ అంటే ఏంటమ్మా? ఇలా ఉంటే ఒక రకం, ఇలా ఉంటే ఇంకో రకం. రెండింటి ఏది స్టీపర్? ఇది స్టీపర్. సో చాలా స్టీప్గా రీసెంట్ మంత్స్లో చాలా స్టీప్గా పడ్డం అనేది మనం చూసాము. అందుకోసమే ఇది ట్రబ్లింగ్ కాదు. ఇట్ ఆల్సో సిగ్నల్ ఎ సడన్ షిఫ్ట్ ఇన్ సీక్వెన్షియల్ మొమెంటమ్ అకిన్ టు ద యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ హ్యాండ్ బ్రేక్స్. అంటే సడన్గా హ్యాండ్ బ్రేక్ వేసినట్టు మొమెంటమ్ ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోతుంది అని చెప్పి మనం చెప్పొచ్చు. దిస్ మార్చ్, ఎందుకంటే లాస్ట్ మంతే సూపర్ ఉంది, అంటే మార్చ్లో సూపర్గా పర్ఫామ్ చేసి ఏప్రిల్లో ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. అంటే మొమెంటమ్ ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోయింది. దిస్ మార్చ్ డిస్పైట్ లింగరింగ్ గ్లోబల్ డిమాండ్ వీక్నెస్, గ్లోబల్ లెవెల్లో డిమాండ్ వీక్నెస్ అనేది లింగర్ అవుతుంది, అంటే కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా exports had hit a 9-month high of nearly $42 billion. ఎక్స్పోర్ట్స్ ఏమో 9-month హైని హిట్ చేసాయి. $42 billion గ్లోబల్గా వీక్నెస్ ఉన్నప్పటికీ కూడా $42 billion ఎక్స్పోర్ట్స్ మనం చేయగలిగాం. వైల్ ఇంపోర్ట్స్ వర్ $60 billion. ఇంపోర్ట్స్ ఏమో $60 billion ఉన్నాయి. ఎప్పుడు? మార్చ్లో. ఒక్క నెల గడిచేసరికి రివర్స్ అయిపోయింది ట్రెండ్. అందుకే షిఫ్ట్ ఇన్ మొమెంటమ్ అన్నాడు, సడన్ షిఫ్ట్ ఇన్ సీక్వెన్షియల్ మొమెంటమ్ అన్నాడు. ద న్యూ ఫారిన్ ట్రేడ్ పాలసీ ఎనన్షియేటెడ్ ఎ $2 trillion ఎక్స్పోర్ట్ గోల్ టు బి అచీవ్డ్ ఇన్ 7 years. ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ ఏం చెప్తుంది మనకి? 7 సంవత్సరాల్లో $2 trillion ఎక్స్పోర్ట్ గోల్ని మనం అచీవ్ చేయాలని చెప్పి కొత్త ఫారిన్ ట్రేడ్, నేను సెపరేట్గా ఫారిన్ ట్రేడ్ పాలసీ మీద వీడియో చేశాను, మీరు చూడొచ్చు. ఒక సింగిల్ వీడియోలో గవర్నమెంట్ ఇచ్చిన పీపీటీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. ఇట్స్ ఫస్ట్ మంత్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్
కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆఫ్ టు ఏ షేక్ ఇయర్ స్టార్ట్. అంటే ఎంత పెద్ద గోల్ పెట్టుకొని మనం కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేసాము, కొత్త ఫారిన్ ట్రేడ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చిన వెరీ ఫస్ట్ మంతే చాలా షేకీ స్టార్ట్, ఇంతకంటే వీక్ స్టార్ట్, ఇంతకంటే షేకీ స్టార్ట్ ఉండదు అన్నట్టుగా మనకి చాలా డల్గా స్టార్ట్ అయింది. ద ప్రాస్పెక్ట్స్ of last year's healthy 14.7% growth that lifted total exports to about $776 billion being replicated in 23-24 look bleak already. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా బాగా పర్ఫామ్ చేశాయి. 14.7% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్తో $776 బిలియన్ ఎక్స్పోర్ట్స్ మనం 2022-23 ఆర్థిక సంవత్సరంలో చేసాం. దాన్ని ఈ సంవత్సరం పెరగడం సంగతి పక్కన పెట్టండి, అట్లీస్ట్ రెప్లికేట్ చేసే ప్రాస్పెక్ట్స్ అంటే పాసిబిలిటీస్, అవకాశాలు ఏవైతే ఉన్నాయో దే లుక్ బ్లీక్ ఆల్రెడీ. అవి చాలా తక్కువగా అవకాశాలు అనేవి, ఆ ప్రాస్పెక్ట్స్ అనేవి బ్లీక్గా ఉంది. బ్లీక్ అంటే అంత బ్రైట్గా లేకపోవడం, అవకాశాలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. వన్ మే డ్రా సమ్ సకర్ ఫ్రమ్ ద ట్రేడ్ డెఫిసిట్ ఈజింగ్ టు ఎ 20-month low. సకర్ అంటే సపోర్ట్. వన్ మే డ్రా సమ్ సపోర్ట్ ఫ్రమ్ ద ట్రేడ్ డెఫిసిట్ ఈజింగ్ టు ఏ 20-month low. ట్రేడ్ డెఫిసిట్ ఏమైంది, 20-month లోకి తగ్గింది. ఆ విషయం నుంచి మనం కొంత సపోర్ట్ని పొందొచ్చు, ఉపశమనాన్ని పొందొచ్చు. సక్కర్ అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు, హెల్ప్ రిసీవ్డ్ ఆర్ ఎయిడ్ రిసీవ్డ్ ఆర్ అసిస్టెన్స్ రిసీవ్డ్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్. హార్డ్షిప్ ఉన్నప్పుడు మనం పొందిన హెల్ప్ని సక్కర్ అని చెప్పేసి మనం అంటాం. సో ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద ట్రేడ్ డెఫిసిట్ ఈజింగ్ టు ఏ 20-month low. ట్రేడ్ డెఫిసిట్ అనేది 20 నెలల కనిష్టానికి చేరింది. దాని నుంచి మనం కొంత ఆనందాన్ని, కొంత హెల్ప్ని, కొంత సహకారాన్ని, కొంత సపోర్ట్ని, కొంత హెల్ప్ని పొందొచ్చు అని చెప్పొచ్చు. బట్ మేనేజింగ్ ద ట్రేడ్ డెఫిసిట్ కెనాట్ బి ద గోల్ ఫర్ పాలసీ మేకర్స్. ట్రేడ్ డెఫిసిట్ ఎందుకు తగ్గింది, ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ పడిపోయాయి కాబట్టి డెఫిసిట్ తగ్గింది. సో ట్రేడ్ డెఫిసిట్ బాగా తగ్గిపోయిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోవాలా అంటే నో. మేనేజింగ్ ద ట్రేడ్ డెఫిసిట్ కెనాట్ బి ద ఓన్లీ గోల్ ఫర్ పాలసీ మేకర్స్. పాలసీ మేకర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ట్రేడ్ డెఫిసిట్ తగ్గిపోవడం ఒకటే కాదు, ట్రేడ్ డెఫిసిట్ తక్కువ ఉండాలనే కోరిక మంచిదే. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి, ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్. సో ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ అంత తక్కువగా ఉండకూడదు. ఎక్స్పోర్ట్స్ ఇన్ఫ్యాక్ట్ ఇంపోర్ట్స్ని క్రాస్ చేస్తే సర్ప్లస్లోకి వెళ్తాం, అది కావాలని అందరూ కోరుకుంటారు. సో డెఫిసిట్ తగ్గాలని అందరూ కోరుకుంటారు. అయితే డెఫిసిట్ తగ్గడమే టార్గెట్గా పెట్టుకోము కదా. అటు ఇంపోర్ట్స్ ఎక్కువ తగ్గిపోయి ఎక్స్పోర్ట్స్ తగ్గుతూనే డెఫిసిట్ తగ్గిపోతుంది. మరి ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతామా, అవ్వం. Falling imports also indicate that domestic demand, India's proclaimed insulation against the global headwinds, is ebbing. Very, very interesting sentence. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, విదేశీ మార్కెట్స్లో డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి అంటున్నాం. మరి ఇంపోర్ట్స్ దెబ్బతింటున్నాయంటే అర్థం ఏంటి, స్వదేశీ మార్కెట్లో డిమాండ్ తగ్గుతున్నట్టే కదా. మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుంటున్నామంటే మన డొమెస్టిక్ మార్కెట్లో కన్జంప్షన్ తగ్గుతున్నట్టే కదా, డిమాండ్ తగ్గుతున్నట్టే కదా. డొమెస్టిక్ మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది కాబట్టి, కన్జంప్షన్ తగ్గుతుంది కాబట్టి మనం ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకుంటున్నాము. అర్థమైందా? మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము, గ్లోబల్ హెడ్విండ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రేడ్ విషయంలో ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ, అంటే కొంచెం డిఫికల్ట్ టైమ్స్ నడుస్తున్నప్పటికీ, ఇండియాకు వచ్చేసరికి మన డొమెస్టిక్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని మనం బయటికి చెప్పుకుంటాం. ప్రొక్లైమ్ అంటే చెప్పుకోవడం, ఇన్సులేషన్ అంటే ప్రొటెక్షన్. అంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఎలా ఉన్నా సరే ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో డొమెస్టిక్ డిమాండ్, పాపులేషన్ ఎక్కువ, డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మనల్ని ఇన్సులేట్ చేస్తుంది. అంటే ప్రపంచం రిసెషన్కి వెళ్తున్నా సరే మన కంట్రీ రిసెషన్కి వెళ్ళకపోవడానికి కారణం డొమెస్టిక్ డిమాండ్ స్ట్రాంగ్ అని చెప్పేసి, ఆ రకంగా ఇది మనల్ని ఇన్సులేట్ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే మరి ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయంటే అర్థం ఏంటి, ఆ ఇన్సులేషన్ కూడా ఏమవుతుంది, ఎబ్బింగ్ అంటే తగ్గిపోతుంది అని అర్థం. మోర్ ఓవర్, when imports of petroleum and gems and jewelry plummet, they also affect exports of value added and products. విచిత్రం ఏంటంటే, ఇండియాలో క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ముడి చమురుని ఇంపోర్ట్ చేసుకొని దానిని ఉపయోగించి దానిని రిఫైన్ చేసి హై స్పీడ్ డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ఫ్లైట్స్లో ఉపయోగించే ఇంధనం కావచ్చు, అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇలాంటి వాటిని మనం తయారు చేసి వాటిని డొమెస్టిక్ కన్జంప్షన్తో పాటు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇండియా ఇంపోర్ట్స్ క్రూడ్ ఆయిల్ బట్ ఎక్స్పోర్ట్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్. సో ఎప్పుడైతే మనకి ఇంపోర్ట్స్ ఆఫ్ పెట్రోలియం తగ్గాయో దాని అర్థం దాన్ని బేస్ చేసుకుని మనం తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గుతాయి అని. అలాగే ఎప్పుడైతే జెమ్స్ అండ్ జ్యువెలరీ యొక్క
ఇంపోర్ట్స్ ప్లమెట్ అంటే తగ్గిపోయాయో వాటిని యూజ్ చేసి అంటే మనకి కోర్ జెమ్స్ అండ్ జ్యువెలరీని తెప్పించుకొని వాటిని మళ్ళీ మాడిఫై చేసి ఇంకా హై ఎండ్ జ్యువెలరీని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం, అవి కూడా తగ్గిపోతాయి అని అర్థం. పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ shrank 17.5% in April, while jewelry shipments slipped at 30%, marking the 7th contraction in 10 months, even as the other job creators such as textiles have been hit hard. మీకు అర్థమైందా? పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, అలాగే జ్యువెలరీ షిప్మెంట్స్ కూడా మనకి తగ్గిపోవడం జరిగింది. సో వరుసగా 7వ నెల, గత 10 నెలల్లో వరుసగా 7వ నెల మనకి ఈ షిప్మెంట్స్ తగ్గిపోవడం కనిపిస్తుంది. ఈవెన్ యాజ్ అదర్ జాబ్ క్రియేటర్స్ సచ్ యాజ్ టెక్స్టైల్స్ హ్యావ్ బీన్ హిట్. టెక్స్టైల్స్ కూడా దెబ్బతింది. ఎక్కువగా టెక్స్టైల్ సెగ్మెంట్లో ఎక్కువగా మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం అనమాట. సో చాలా పెద్ద జాబ్ క్రియేటర్ అది. సో టెక్స్టైల్ సెగ్మెంట్ కూడా డౌన్ అయ్యిందని చెప్తున్నారు. దట్ కమోడిటీ ప్రైసెస్ హ్యావ్ కూల్డ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్ ఫర్ ద ష్రింకింగ్ ట్రేడ్ బాస్కెట్. అయితే కమోడిటీ ప్రైసెస్ అనేవి తగ్గాయి. కమోడిటీ ప్రైస్ అంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇన్ఫ్లేషన్ కాదు, డిఫ్లేషన్ వచ్చింది. ప్రైసులు తగ్గాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ధరలు తగ్గడం వల్ల కూడా ట్రేడ్ బాస్కెట్ తగ్గిందనే పాయింట్ కూడా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఏమైందంటే మనకి మన రష్యా యుక్రెయిన్ క్రైసిస్ వల్ల అన్ని కమోడిటీస్ యొక్క ధరలు బాగా పెరిగిపోయాయి. దానివల్ల వస్తువుల యొక్క షిప్మెంట్స్ ఏమున్నప్పటికీ ప్రైస్ పెరిగిపోవడం వల్ల ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది. ఈ ఇయర్ ఏమైందంటే ప్రైస్ బాగా తగ్గింది. సో ప్రైస్ తగ్గడం వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఎక్స్పోర్ట్స్ ఏమీ ఓవరాల్గా తగ్గలేదు అని చెప్పేసి ఒక వాదన. అయితే అది ఓన్లీ వన్ రీజన్ మాత్రమే. అఫీషియల్స్ కన్సీడ్ అంటే ఒప్పుకుంటున్నారు. ఏమని? దేర్ డస్ నాట్ సీమ్ టు బి ఎనీ ఇమీడియట్ రెస్పైట్ లైక్లీ ఫ్రమ్ ఫాల్టరింగ్ గ్లోబల్ డిమాండ్ ఏమో ఫాల్టర్ అవుతుంది, తడబడుతుంది, అంటే స్ట్రాంగ్గా లేదు. దాని నుంచి ఇప్పుడిప్పుడే మనకి రెస్పైట్ కనిపించట్లేదు. రెస్పైట్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెస్పైట్? ఉపశమనం. ఇప్పుడప్పుడే ఈ ఫాల్టరింగ్ గ్లోబల్ డిమాండ్ నుంచి మనకి ఉపశమనం కనిపించట్లేదు, ఇప్పుడప్పుడే వచ్చేలా లేదని అఫీషియల్స్ కన్సీడ్ అంటే ఒప్పుకుంటున్నారు. అంటే రానున్న రోజుల్లో ఇబ్బంది కంటిన్యూ అవుతుంది అని అర్థం. చైనాస్ ఓపెనింగ్ అప్ ఆఫ్ ది ఎకానమీ మే హ్యావ్ ప్రాంప్టెడ్ ఏ గ్లోబల్ ట్రేడ్ గ్రోత్ ఫోర్కాస్ట్ హైక్ ఫ్రమ్ 1% to 1.7% ఫర్ 2023 ఫ్రమ్ ద WTO. చైనా యొక్క ఎకానమీ మళ్ళీ ఓపెన్ అయింది. సో ఈ మధ్యన చైనాలో మళ్ళీ కోవిడ్ వచ్చి క్లోజ్ చేశారు చాలా కాలం, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తగ్గి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఓపెన్ అప్ చేయడం వల్ల గ్లోబల్ ట్రేడ్ 1% నుంచి 1.7%, గ్లోబల్ ట్రేడ్ గ్రోత్ అనేది 1% ఉంటుందని ఇంతకుముందు ఎస్టిమేట్ చేసి ఇప్పుడు 1.7% ఉండబోతుందని చెప్పేసి WTO ఎస్టిమేషన్ రివైజ్ చేసింది. కానీ రీసెంట్ చైనీస్ డేటా హ్యావ్ బీన్ అండర్వెల్మింగ్. రీసెంట్గా చైనా నుంచి వస్తున్న మన డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఎక్సైటింగ్గా లేవు, అండర్వెల్మింగ్గా ఉన్నాయి, అంటే అంత స్ట్రాంగ్గా లేవు, నిరుత్సాహపరిచేలాగా ఉన్నాయి. అబౌట్ ది రికవరీ మొమెంటం కంటిన్యూ అవుతుందా లేదా అనే విషయంలో అంత పాజిటివ్ ఇండికేషన్స్ రావట్లేదు. Reluctant European and North American markets are only expected to speed up goods orders by September for the festive season. యూరోపియన్ మార్కెట్స్, నార్త్ అమెరికన్ మార్కెట్స్ చాలా రిలక్టెంట్గా, అంటే అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు వాటి నుంచి. సో అవి మనకి సెప్టెంబర్ వరకు పెద్దగా పికప్ అయ్యేలా కనిపించట్లేదు. ఆ టైంకే ఫెస్టివ్ సీజన్ నెక్స్ట్ రాబోతుంది కాబట్టి కొంచెం పికప్ అయ్యేలా కనిపిస్తుంది. అంతవరకు పికప్ అయ్యే సూచనలు కనిపించట్లేదు. వైల్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ దట్ హ్యావ్ హెల్డ్ అప్ త్రూ ద రీసెంట్ ట్రేడ్ టర్మాయిల్ మే స్లో టు. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ రీసెంట్గా ట్రేడ్ టర్మాయిల్ ఉన్నప్పటికీ, అంటే అంత స్ట్రాంగ్గా మనకి లేనప్పటికీ కూడా సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అవి కూడా మనకి స్లో డౌన్ అవ్వవచ్చు. దే మే స్లో టు. ఇండియా మస్ట్ యూజ్ దిస్ స్లాక్ పీరియడ్ టు రివ్యూ ఇట్స్ ఓవరాల్ ట్రేడ్ స్టాన్స్. ఇండియా ఈ స్లాక్ పీరియడ్ని ఉపయోగించుకొని తన ఓవరాల్ ట్రేడ్ స్టాన్స్ని రివ్యూ చేయాలి. స్లాక్ పీరియడ్ అంటే అర్థమైందా? ఇప్పుడు డల్ పీరియడ్ అంటే ప్రజెంట్ అంత బిజినెస్ స్ట్రాంగ్గా లేని పీరియడ్, దాన్ని మనం స్లాక్ పీరియడ్ అని చెప్పేసి అంటాం. అర్థమవుతుంది కదా? అంత స్ట్రాంగ్గా లేదు అంటే ల్యాక్ ఆఫ్ వర్క్, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, క్వైట్గా ఉంది. ఈ పీరియడ్ని మనలో ఏం చేసుకోవాలంటే మన ఓవరాల్ ట్రేడ్ స్టాన్స్ని రివ్యూ చేసుకోవాలి. మనం కరెక్ట్గానే ఉన్నామా, అన్ని మార్కెట్స్తో మనం అనుసంధానం అయ్యామా, కొన్ని మార్కెట్స్కి అనుకూలం అది డిపెండ్ అయిపోతున్నామా, ఇవన్నీ చూసుకోవాలి. ద రిలయన్స్ అనే ఫ్యూ లార్జ్ మార్కెట్స్, కొన్ని లార్జ్ మార్కెట్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నామా, అండ్ పర్సూ గ్రేటర్ ఇంటిగ్రేషన్ విత్ గ్లోబల్ వాల్యూ చైన్స్. వేరే వాళ్ళతో అంటే ప్రపంచపు మార్కెట్స్తో ఇంకా ఎక్కువ ఇంటిగ్రేట్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తామా. అండ్ మల్టీలేటరల్ ట్రేడింగ్ అరేంజ్మెంట్స్, అంటే వేరే కంట్రీస్ 4-5 కంట్రీస్తో కలిపి ట్రేడింగ్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలా వద్దా, ఇలాంటి విషయాలన్నింటిలో ఇండియా ఇంకొకసారి ఆలోచన చేయాలి. ట్రేడింగ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ కంట్రీస్ మధ్యలో ఎవరి నుంచి ఎవరికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకున్నా మనకి
ఈ సుంకాలు అనేవి పడకుండా అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. అలాంటివన్నీ చేయాలా వద్దని కూడా ఆలోచన చేయాలి. దీస్ వుడ్ ఈల్డ్ బెటర్ అవుట్కమ్స్ దాన్ ఫ్రెష్ మెజర్స్ టు హోల్డ్ డౌన్ ది ఇంపోర్ట్ బిల్ తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవడం కంటే ఇట్లా ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మనకి మంచి రిజల్ట్స్, బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈల్డ్ అంటే గివ్, మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అని ఫైనల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మాత్రమే మీరు ఈ ఎడిటోరియల్ ఫాలో అవుతూ ఉంటే యూ కెన్ జాయిన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు. లైవ్ కోర్స్ ఇది. 3000 రూపీస్ ఫీజు, లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. నా క్లాసెస్ మీరు లైవ్ అటెండ్ అవ్వచ్చు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా వెబ్సైట్ డైరెక్ట్గా పర్చేజ్ చేయొచ్చు. లేదా మన ఫుల్ కోర్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నాన్ యూపీఎస్సీ సెగ్మెంట్ కోర్సులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మీరు ఏది నచ్చినా మీరు చూసుకోవచ్చు. ఆర్బీఐ గ్రేడ్ బీకి నోటిఫికేషన్ వచ్చింది, త్వరలో ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి గ్రేడ్ బీ కోర్స్ కూడా ఉంది. బై పేయింగ్ 10,000 యూ కెన్ గో ఫర్ ఇట్. ఇఫ్ యూ గో ఫర్ 12,000 కోర్స్ సుప్రీం ఇన్ఫినిటీ, ఇందులో మీకు ఆర్బీఐ గ్రేడ్ బీ, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి అన్నీ కలిపి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మీకు లభిస్తుంది. సో యాజ్ యూజువల్ మోడల్ ఎంసీక్యూ ఇచ్చాను. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. కింద ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయండి. ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా ఆర్ రిలీజ్డ్ బై MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. కరెక్టా తప్ప? వెన్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్సీడ్ గుడ్స్ ఇంపోర్ట్స్ వీ విల్ హ్యావ్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్స్. ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంటుందని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మీరు కింద ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మీరు పెట్టి కామెంట్ సెక్షన్లో పెట్టండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.